వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఇంత దారుణంగా ఉంటాయా? మనిషి చేత మూత్రం తాగిస్తారా? ఇంత దారుణమా? తమ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదని చెప్పి ఆ అభ్యర్థి యొక్క భర్తను తీసుకెళ్లి కొట్టి చిత్రహింసల గురి చేసి ఆయన చేత మూత్రం తాగిస్తారా? రాజుల కాలంలో రాచరిక పోకడల్లో కూడా దొరలు పరిపాలించిన సమయంలో, అంతకంటే ముందు నిజాం రాజుల సమయంలో కూడా ఇంత దారుణాలు జరగలేదేమో. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అద్భుతంగా ముందుకు దూసుకువెళ్తున్నాం. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేసేటువంటి అవకాశం ఉంది, ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా ఆ పాత పద్ధతుల కంటే దారుణాతి దారుణంగా ఆయన కిడ్నాప్ చేయడం, మూత్రం తాగించడం, ఇది ఎక్కడో జరిగిందని కూడా పొరపాటే. మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో జరిగింది. నల్గొండ అసెంబ్లీ పరిధిలోని తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం దగ్గర ఒక వ్యక్తి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాడు సర్పంచ్ అభ్యర్థిగా. సరే, పార్టీ బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ ఇక్కడ పక్కన పెట్టండి, అభ్యర్థిగా తన నామినేషన్ వేయాలనుకున్నాడు. ఇంతలోనే తన భర్తని, అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది, సో నాగలక్ష్మి అనేటువంటి ఆ మహిళ నామినేషన్ వేయడానికి సిద్ధమైపోయింది. అంతలోనే మామిడి యాదగిరి తన భర్తని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టారు, యాదగిరిని మూత్రం తాగించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అనుచరులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారట. తనని టార్చర్ చేశారని యాదగిరి చెప్తున్నాడు. బొల్లా వెంకటరెడ్డి, సందీప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఈ రోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే. ఒక అభ్యర్థి తనకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటాను, గెలుపోటముల తర్వాత పాల్గొనడానికి ప్రయత్నం చేస్తుంటే కనీసం పోటీలో కూడా ఉండకుండా చేయడానికి కొట్టి చిత్రహింసల గురి చేసి కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి నోట్లో మూత్రం పోసి ఇంత చిత్రహింసల గురి చేస్తారా? నిన్న బీచ్ సంఘాలు మొత్తం కూడా నల్గొండ తిప్పర్తి ఎల్లమ్మగూడెంకి వెళ్ళాయి. ప్రస్తుతానికి మనతో పాటుగా ఎల్లమ్మగూడెం నుంచి ఆ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. దాంతోపాటుగా తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ అండ్ బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. సో ముందుగా నిన్న ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్ గారిని అక్కడ వెళ్ళారు. పృథ్వీరాజ్ గారు, ఎలాంటి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అక్కడ మరి ఇంత దారుణమా? ఒకప్పుడు పాతకాలం రోజుల్లో కూడా ఇంత దుర్మార్గాలు జరగలేదు. ఇప్పుడు ఈ రోజులు 2020 21st సెంచరీలో కూడా ఇంకా నోట్లో మూత్రాలు వేయడం ఏంటి? ఆ వ్యక్తిని ఇంత దారుణంగా కొట్టడం ఏంటి? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకొని గెలవాలి. ఈ దారుణాలు ఏంటి? ఏం జరిగింది? ఎవరు దీని వెనుక ఉన్నారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి కళ్ళల్లో సంతోషం చూపియాలన్నట. అక్కడున్న సందీప్ రెడ్డి, ఇంకొక అతను పాశం వెంకటరెడ్డి అంటే అది ఒక గ్యాంగ్ ఉన్నది, వాళ్ళది ఒక 3-4 గ్యాంగ్ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు అంటే సందీప్ రెడ్డి భార్య ఇప్పుడు ఎల్లమ్మగూడెంలో అది మహిళా జనరల్ అయింది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఆపోజిషన్ ఏం లేకుండా ఇక్కడ ఇనానిమస్ చేసి ఇంకా చుట్టుపక్కల ఊర్లలో కూడా ఉన్నది వాళ్ళ తతంగము. సో వీళ్ళు తీసుకుపోయి ఆయన కళ్ళల్లో సంతోషం చూపించే ప్రయత్నంలో భాగంగా ఆయన నిలబడితే గెలిచే పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి కూడా మనతో జాయిన్ అయ్యారు, తనతో కూడా మాట్లాడతాను ఒకసారి. అమ్మ ఒకసారి మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీసేరా ఒకసారి. మ్యూట్ లో ఉన్నారు మీరు, ఒకసారి చూడండి, పక్కన ఎవరైనా ఉంటే తనకు హెల్ప్ చేయండి. మ్యూట్ లో ఉంది. నా మాట వినిపిస్తోందమ్మా మీకు? కింద మైక్ సింబల్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి, అన్మ్యూట్ అయిపోతారు, మీరు మాట్లాడవచ్చు, మాట నాకు వస్తుంది. రైట్, ఇప్పుడు ఓకే. రైట్. నాగలక్ష్మి గారు, ఏం జరిగింది అసలు? మీరు సెకండ్ ఫేజ్ గారు, ఇప్పుడు ఎన్నికలు సెకండ్ ఫేజ్ లోనా మీది? ఫస్ట్ ఫేజ్. ఓకే, ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగింది? మీ భర్తని దాడి చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. ఇష్టపూర్తిగానే నామినేషన్ వేయడానికి సిద్ధమైన సార్, బయటకు వెళ్లి అటెండ్ చేసుకుంటున్న క్రమంలో మా ఆయన కిడ్నాప్ చేయడం జరిగింది. అది కిడ్నాప్ చేసిన సంగతి మాకు తెలిసే మేము ప్రొటెక్షన్ తోటి మేము వెళ్లి నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఫుల్ బందోబస్తుతో మా మీద అటాక్ చేయడం జరుగుతుంది. నామినేషన్ కాగితాలు చెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళ అమ్మ నాన్న, సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న. పోలీస్ ప్రొటెక్షన్ తో మేము లోపలికి వెళ్ళి నామినేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చాము. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఉదయం 9 పట్టుకోపోయిన మనిషిని సాయంత్రం 5:30 వరకు నాకు అప్పచెప్పలేదు. అసలు బతుకుండా లేడా అన్నది కూడా నాకు తెలియట్లేదు. దాంతో ఇంకా నాకు కసి పెరిగింది. ఇంకా నామినేషన్ వేయాలి, నేను స్ట్రాంగ్ గా నిలబడాలని బలపడ్డది. ఆయన కదా నేను నామినేషన్ చేసింది, నన్ను చేయాలి ఏదన్నా ఉంటే ఆయన కాదు కదా.
బీసీ మహిళా అభ్యర్థిగా నేను ఎక్కడమ్మా నామినేషన్ కిడ్నాప్ ఎక్కడ వేయకూడదా? చేశారు? మీ భర్తను కిడ్నాప్ ఎక్కడ చేశారు? మా ఆయన వచ్చినాక చెప్పాడు, నల్గొండ నకరకల్లో ఉంటున్నాం, నివాసం ఉంటున్నాం మేము మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా. ఓకే. మరూరు స్టేషన్ అంటే కారులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తీసుకెళ్లారంట. మార్గ మధ్యలో మూత్రం తాగించి అందులో వైన్ కలిపి సగం సగానికి సగం మూత్రం పోసి తాగించారంట. నలుగురిది 5-6 సార్లు తాగించారంట. అలా దాంతో ఇంకా కొట్టడం కూడా జరిగింది, గాయాలు కూడా ఉన్నాయి. కనీస బాధ్యతలు నామినేషన్ వేయడానికి కూడా ఇంత అరాచకత్వం చేస్తారు, ఇది నేను ఖండిస్తున్నాను. ఎందుకమ్మా అవతల వైపు ఉన్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇంత దుర్మార్గంగా? నిజంగా మీకున్నటువంటి ఫెసిలిటీ వాళ్ళకుంది. ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజలు అంగీకరిస్తే సర్పంచ్ అవుతారు, లేకపోతే పక్కన పడేస్తారు. అంతేగాని ఇంత దారుణం కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది? అవతల వైపు ఎవరిపై మీ అనుమానం? ఊట్కూరు సందీప్ రెడ్డి గారికి మాకు ఇదివరకు ఏం కక్షలు లేవు. సామాన్య పౌరుల మేము, బీసీ వర్గానికి చెందినటువంటి మేము 40 ఏళ్ళు అవుతుంది గ్రామ పంచాయతీ, ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు బీసీ సర్పంచ్ అభ్యర్థి ఇంకా ఎవ్వరూ లేరు. నాకు కిడ్నాప్ చేసినాక ఇంకా కసి పెరిగింది, ఎవ్వరూ లేరు. నేను యాదవ సంఘంలో అందరికంటే ఎడ్యుకేషన్ పర్సన్, నేను పీజీ బీఈడి చేశాను, తెలుగు టీచర్ కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి నాకు ఇంకా నైతికంగా ఇవన్నీ తెలిసి కూడా రాజ్యాంగ విలువలు తెలిసి నాకు ఇంకా కసి పెరిగింది. నేను ఇలాంటి బానిసత్వం ఊరిని నేను బాగుపరచాలి, నాకు చేతనంత సాయం నేను చేయాలి. నామినేషన్ వేస్తేనే మనిషిని కిడ్నాప్ చేసి దారుణంగా కనీసం మనిషి అన్న విలువలు కూడా గుర్తించకుండా మూత్రం తాగించినప్పుడు వచ్చిన మా అవతల వైపు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారు? ఎవరి అండదండలతో ఇప్పుడు ఇంత దారుణానికి ఒడిగట్టారు? అవతల వైపు ఊట్కూరు సందీప్ రెడ్డి సార్, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలం చూసుకొని బండి వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రాసుకుంటాడు, దానని పిలిపించుకుంటాడు ఊళ్ళందరితోటి. మేము నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా జిందాబాద్ అని కొట్టుకుంటూ మమ్మల్ని వేయనీయకుండా అడ్డుపడుతున్నారు. సో నామినేషన్ వేసే టైంలోనే మీ వెంటబడి కిడ్నాప్ చేశారా? మా భర్త నాకు ఇంటికే రాలేదు, అద్దె కారు మాట్లాడుకోసం బయటకు వెళ్ళిన క్రమంలోనే తీసుకెళ్లారు. ఇంకా మేము నామినేషన్ దాకా రానేలేదు, నగరికల్లోనే మా భర్త మిస్ అయ్యాడు. నేను ఒక్కదాన్ని పోలీస్ ప్రొటెక్షన్ తోటి నేను ఆశ్రయం కోరాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ గారి దగ్గరికి వచ్చాను. సార్ ప్రొటెక్షన్ పోలీసులతో 4 ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలతో నేను బందోబస్తు సిఐ గారి సమక్షంలో ఎస్ఐ గారి సమక్షంలో నేను అక్కడికి వెళ్ళి నామినేషన్ వేస్తున్నా కానీ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మీ భర్తని కిడ్నాప్ చేసి ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు నామినేషన్ వేయకూడదురా, నీ పెళ్ళం ఎప్పుడైతే ఉపసంహరించుకుంటావు అప్పుడు నేను వదిలిపెడతాం, నువ్వు నామినేషన్ నీ పెళ్ళం కానీ చేసిందంటే నేను ప్రాణాలతో మూట కట్టి శవం కూడా దొరకకుండా చేస్తావురా అన్నారంట. ఎందుకు? వాళ్ళకి ఏం భయం ఉంది అంటే యునానిమస్ కావాలనుకుంటున్నారా? వీరిద్దరే ఉన్నారా బరిలో, లేకపోతే ఎవరు లేరా వేరే వాళ్ళు? ఫస్ట్ అతనే వేశాడు సార్, ఊట్కూరు సందీప్ రెడ్డి వాళ్ళ భార్యతోనే వేయించాడు. జనరల్ మహిళా అభ్యర్థిగా వచ్చింది మాకు అవకాశం, కాబట్టి ఆమె వేసింది కాబట్టి యునానిమస్ గా ఎన్నుకుంటే ఆమె ఫస్ట్ మాట్లాడుకోవాలి. కానీ నేను కదా వేసింది నామినేషన్, ఒక మాట లేదు ఏం లేదు. లాస్ట్ డే అన్న సందర్భంలో ముందు రోజే మేము ప్రిపేర్ అయ్యాం వేద్దామని. అవకాశం వచ్చింది ఎడ్యుకేటర్ గా. నేను ఇంత తిరుగుతుంటే అందరినీ ఆపేస్తున్నారు సార్ ఊర్లో. ఒక 3 ఊర్లకు కలిసి ఒకటే గ్రామ పంచాయతీ, మా ఊరు అది ఎల్లమ్మగూడెం, ఆరెగూడెం పక్కన గోదావరిగూడెం. అందరు కూడా భయపడి ఎవరు నామినేషన్ వేయకుండా కత్తులు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారంట. ఎవరైతే నామినేషన్ వేస్తారో మీ ఇంట్లో నీ భర్త రాడమ్మ, కంట్రోల్లో ఉంచుకో, గడప దాడి బయటకి రానియకు అని చెప్పాడంట, వార్నింగ్ కూడా ఇచ్చాడంట. ఇదంతా చూస్తున్న క్రమంలో నాకు ఇంకా కసి జరిగింది. నేను నామినేషన్ గట్టిగా వేయాలి, గట్టిగా పోరాటం చేయాలని అనుకుంటున్నాను. సో ఏం చెప్పారు మీ భర్తకి? ఏం చెప్పారు? మీరు నామినేషన్ వేయొద్దనే రకంగా వారించారా? ఇంకేదైనా డబ్బులు ఆఫర్ చేశారా, లేకుంటే కొట్టారా? ఏం చెప్పారు? అన్నారంట, నీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తాం, 30 లక్షలు ఇప్పిస్తాం, వద్దాను, నీ భార్య నామినేషన్ వేయొద్దాను అని అంటున్నాడంట. ఓకే, ఇంకా కొట్టడం ఎందుకు కొట్టారు మరి? అంటే మీ భర్త అప్పుడు నిరాకరించిండా? ఎట్లా చేసి పోటీ చేస్తా, నేను నా భార్యతో పోటీ చేస్తాను రకంగా పట్టుబట్టింది కాబట్టి కొట్టిరా? అది అసలు అవకాశమే లేదు సార్. అలా అన్నాడు, భయపడుతున్నాడు. కత్తులు కడుపులో పెట్టి ఇటోళ్ళు కూర్చొని కాళ్ళు దొక్కుకుంటా, నువ్వు ఉత్తదాగు, నువ్వు పట్టెలకి ఎదిరిపోతావు, లంజ కొడతా, అది ఇది అనుకుంటా తిప్పుకుంటూ దుర్భాషలాడుతూ నువ్వు నామినేషన్ వేయొద్దు, అది దాన్ని బలవంతంగా ఇబ్బంది పెడుతున్నారంట. అసలు ఈయన నోరు తెలిస్తే చంపేటట్టే ఉన్నారంట. అసలు ఆయన నోరు తెరవడానికి అవకాశమే లేదు, కాదు చేయను అనే మాట కూడా రానికుండా హింసలు పెట్టారంట సార్. వాళ్ళ కంట్రోల్ ఎన్ని రోజులు ఉన్నాడు అంటే? ఒక రోజు మొత్తం అక్కడే ఉండిపోయిందా? ఉదయం 9ంటికి పోతే నైట్ 9 దాకా మా హ్యాండ్ అవుతే రాలి 10ంటికి తిప్పార్తి స్టేషన్ లో అప్పచెప్పారు. వాళ్ళే తీసుకొచ్చి అప్పచెప్పారు 10ంటికి?
6:09 మాకు ఫోన్ వచ్చింది సార్ తిరుపతి స్టేషన్ నుంచి. వచ్చిందమ్మా మీ భర్త ఇక్కడికి మీరు రండి అంటే విత్ ప్రొటెక్షన్ తో మేము అందరం అక్కడ పోయినాం. పోయినాక కూడా మా భర్తని ఎస్ఐ పరిధిలోనే ఉంచుకుంటే ఎంటీ పేపర్స్ మీద సంతకాలు పెట్టిస్తాడట సార్. ఎవరు వాళ్ళు పెట్టుకున్నారా? ఎంటీ పేపర్ సంతకాలు పెట్టుకున్నారా వాళ్ళు? ఎస్ఐ గారు పెట్టించాడట. ఎందుకు నా పెద్ద ఆయనతో నువ్వు పోటీ పడుతున్నావు, నీకు అవసరం ఆరగిరి, నువ్వు సపోర్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళు అని అన్నారంట. పోలీసు వాళ్ళు కూడా అన్న క్రమంలో